హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే స్పెషల్ స్టోరీస్. నేను మీ గగన్. మనిషి చేతిలో అపారమైన శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని నియంత్రించే పరిపక్వత కూడా ఉండాలి. లేకపోతే అదే శక్తి మన వినాశానికి కారణమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని మార్చే అద్భుత అవకాశమా, లేదా మన అస్తిత్వానికే ముప్పుగా మారే ప్రమాదమా? ఏ రంగంలో అగ్రగామి సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమాడై మనిషి ఇప్పుడు టెక్నాలజీ కౌమర దశలో ఉన్నాడని హెచ్చరిస్తున్నారు. ఆ దశ దాటితే పరిణామం, తప్పితే వినాశనం. ఏఐ భవిష్యత్తుపై ఆయన చేసిన సంచలన విశ్లేషణలో కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం. క్లార్ సాగన్ రాసిన ప్రఖ్యాత నవల కాంటాక్ట్ సినిమా వర్షన్లో ఓ అద్భుత సన్నివేశం ఉంటుంది. గ్రహాంతర వాసుల నుంచి రేడియో సిగ్నల్ అందుకున్న ఖగోళ శాస్త్రవేత్తను అంతర్జాతీయ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. అందులో ఒకవేళ గ్రహాంతర వాసులు సంప్రదిస్తే వారిని మీరేం అడుగుతారు అని ప్రశ్నిస్తారు. దానికి ఆ శాస్త్రవేత్త చెప్పిన సమాధానం, నేను వారిని ఒక్కటే అడుగుతాను, మీరు ఈ సాంకేతిక కౌమర దశను దాటి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకుండా ఎలా మనుగడ సాగించారు, ఎలా పరిణామం చెందారు అని. సరిగ్గా మానవాళి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇదే దశలో ఉందని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడో హెచ్చరిస్తున్నారు. ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ నుంచి వచ్చిన క్లౌడ్ ప్లగిన్లు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వెబ్సైట్లో ఆయన రాసిన ఒక వ్యాసం చర్చనీయాంశం అవుతోంది. ది అడాలసెన్స్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో రాసిన ఆ సుదీర్ఘ వ్యాసంలో ఏఐ భవిష్యత్తు పొంచి ఉన్న ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డారియో సమగ్ర విశ్లేషణ చేశారు. మనం ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సాంకేతికను చేజెక్కించుకునే దశలో ఉన్నామని, ఇది మానవ జాతికి ఒక అగ్ని పరీక్ష వంటిదని, మన సామాజిక రాజకీయ వ్యవస్థలకు ఈ శక్తిని నిర్వహించే పరిపక్వత ఉందో లేదో తెలియని సందిగ్ధత నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. డారియో అమోడై విశ్లేషణలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే చూద్దాం. గతంలో నేను ఏఐ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను వివరించాను. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూడాలి. ఏఐ వల్ల సర్వనాశనం తప్పదనే ధోరణికి, అలాగే ఏఐతో ముప్పేమీ లేదనే నిర్లక్ష్యానికి దూరంగా ఉంటూ వాస్తవిక దృక్పథంతో ఈ సమస్యని చూడాలి. 2023-24లో ఏఐ గురించి అనవసర భయాలు, సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. 2025-26 నాటికి భయం పోయి రాజకీయ నిర్ణయాల్ని ఏఐ అవకాశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇది ప్రమాదకరం. వాస్తవానికి 2023తో పోలిస్తే 2026లోనే మనం నిజమైన ప్రమాదానికి మరింత చేరువలో, ఏఐ చాలా శక్తివంతంగా మారుతున్న దశలో ఉన్నాం. అందుకే భావోద్వేగాలకు తావు లేకుండా రాబోయే ముప్పుని ఎదుర్కోవడానికి పటిష్టమైన యుద్ధ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మనం మాట్లాడే చాట్ బాట్ మాత్రమే కాదు ఇది. బయాలజీ, ప్రోగ్రామింగ్, గణితం, ఇంజనీరింగ్, రచన వంటి రంగాల్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న వారి కంటే తెలివైనది. క్లిష్టమైన గణిత సూత్రాలను పరిష్కరించడం, అత్యుత్తమ నవలలు రాయడం, సాఫ్ట్వేర్ కోడ్ను ప్రాథమిక స్థాయి నుంచి రాయటం దీనికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాకుండా మనుషులు చేసే పనులన్నిటినీ, అంటే టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇంటర్నెట్ ద్వారా చేయగలదు. గంటలు, రోజులు తరబడి సాగే పనులను ఆటోమేటిక్గా పూర్తి చేయగలదు. ఒక స్మార్ట్ ఉద్యోగిలాగా అవసరమైనప్పుడు వివరణలు అడుగుతూ పని పూర్తి చేస్తుంది. కంప్యూటర్ ద్వారా ఇతర భౌతిక పరికరాలను, రోబోలను, ల్యాబ్ ఎక్విప్మెంట్ను నియంత్రించగలదు. శక్తివంతమైన ఏఐని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక డేటా సెంటర్లో మేధావుల దేశం ఉన్నట్టు ఊహించుకోవచ్చు.
ఒకసారి శిక్షణ పొందిన మోడల్ నుంచి లక్షల కాపీలను సృష్టించవచ్చు. ఇవి మనిషి కంటే 10 నుంచి 100 రెట్ల వేగంతో సమాచారాన్ని గ్రహించి పనిచేయగలవు. సుమారు 5 కోట్ల మంది అత్యంత తెలివైన వ్యక్తులు ఒకే చోట ఉండి మనకంటే 100 రెట్ల వేగంతో పనిచేస్తే ఎంతటి శక్తి జన్నిస్తుందో ఊహించండి మరి. ఆంథ్రోపిక్ పరిశీలన ప్రకారం స్కేలింగ్ సూత్రాల ఆధారంగా ఏఐ సామర్థ్యం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏఐ సొంతంగా కోడ్ రాస్తూ తర్వాతి తరం ఏఐ వ్యవస్థల తయారీని వేగవంతం చేస్తుంది. ఈ వేగం చూస్తుంటే ఈ ఏడాదిలోనే లేదా 2027 నాటికో పైన చెప్పుకున్న శక్తివంతమైన ఏఐ అందుబాటులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. శక్తివంతమైన ఏఐతో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఖచ్చితమైన నిబంధనలతో ముందుకు రావాలి. ఆవిష్కరణలు పూర్తిగా అడ్డుకోకుండా కేవలం ప్రమాదాలను నివారించేలా ఈ నిబంధనలు ఉండాలి. ఏఐ కంపెనీలు స్వచ్ఛందంగా బాధ్యత వహించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరో ఎత్తు. ఏఐ ప్రమాదాలను నివారించడానికి చేసే నియంత్రణలు ఆర్థిక విలువలను దెబ్బతీయకూడదు. కానీ అదే సమయంలో మొండిగా వ్యవహరించే వారిని కట్టడి చేసేలా ఉండాలి. మన సామాజిక రాజకీయ వ్యవస్థలు ఈ అపారమైన శక్తిని నిర్వహించగల పరిపక్వతను సాధించగలిగితేనే ఈ అగ్ని పరీక్షలో మానవాళి గెలుస్తోంది. ఈ శక్తివంతమైన ఏఐ వ్యవస్థ ఒక దేశం చేతికో లేదా ఒక సంస్థ చేతికో చిక్కితే మన ప్రధానంగా 5 రకాల ముప్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక జాతీయ భద్రత సలహాదారు తన దేశ అధినేతకు నివేదిక ఇస్తూ ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన జాతీయ భద్రతా ముప్పు ఇది అని చెప్పే స్థాయిలో ఆ ప్రమాదాలు ఉంటాయి. అవేంటంటే స్వయం ప్రతిపత్తి, మేధావుల దేశం వంటి శక్తివంతమైన ఏఐ అసలు ఉద్దేశాలు ఏంటి? అది మన పట్ల స్నేహపూర్వకంగా ఉంటుందా లేక శత్రువుగా మారుతుందా? ఆయుధాలు, సైబర్ ఆపరేషన్లు, తయారీ సామర్థ్యంతో ఇది ప్రపంచాన్ని సైనిక పరంగా ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. విధ్వంసం ఒకవేళ ఏ సొంత నిర్ణయాలు తీసుకోకపోయినా అది ఒక కిరాయి సైన్యంలాగా పనిచేసిన ప్రమాదమే. ఉగ్రవాదులు లేదా దుష్ట శక్తులు దీన్ని జీవాయుధాలు తయారీకి లేదా భారీ సైబర్ దాడులకు వాడితే ఆ విధ్వంసం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అధికారం హస్తగతం ఒకవేళ ఈ శక్తివంతమైన ఏఐ సామ్రాజ్యాన్ని ఒక నియంత లేదా ఒక దుష్ట కార్పొరేట్ సంస్థ నిర్మించి నియంత్రిస్తుంటే వారు ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించే ప్రమాదం ఉంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు. ఆర్థిక అల్లకల్లోలంపై 3 ముప్పులు లేకపోయినా ఏఐ కేవలం శాంతియుతంగా ఆర్థిక వ్యవస్థలో పాల్గొన్న ప్రమాదమే. దీని అత్యుత్తమ సామర్థ్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చి భారీ నిరుద్యోగం తలెత్తవచ్చు లేదా సంపద మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావచ్చు. పరోక్ష ప్రభావాలు ఏఐ సృష్టించే కొత్త సాంకేతికత వల్ల ప్రపంచం అతి వేగంగా మారుతుంది. సమాజం ఈ వేగాన్ని తట్టుకోలేక అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉంది. అగ్నిని కనిపెట్టినప్పుడు మానవాళి నాగరికత మొదలైంది. అదే అగ్ని నియంత్రణ తప్పితే వినాశనానికి దారితీసింది. ఈరోజు ఏఐ కూడా అలాంటి అగ్నే. అద్భుతాలు సృష్టించగల శక్తి, అదే సమయంలో పొంచి ఉన్న ప్రమాదం. ఏఐని ఆపడం సాధ్యం కాదు, కానీ దాన్ని బాధ్యతగా నడిపించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాల నియంత్రణలు, సంస్థల బాధ్యత, సమాజపు అవగాహన ఈ 3 సమన్వయంగా పనిచేస్తేనే ఈ సాంకేతిక కౌమార దశను దాటి పరిణామం వైపు అడుగులు వేయగలుగుతాం. లేకపోతే భవిష్యత్తులో మనమే ఎవరో అడిగే ప్రశ్నకు జవాబు చెప్పే స్థితిలో ఉండకపోవచ్చు. చూశారు కదా, ఇది ఇవాల్టి వైకే స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్. దిస్ ఇస్ గగన్ signing off. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.